కోటలోని సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ వేడుకలకు ఆహ్వానం. తిరుపతి జిల్లా కోట గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన జరిగే గురు పూర్ణిమ వేడుకలకు భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీ సాయిబాబా మందిరం చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ సారంగి విజయభాస్కర్ తెలిపారు. బాబా మందిరంలో శనివారం ఆయన గురు పూర్ణిమ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాబా మందిరంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు శ్రీ గురు చరిత్ర పారాయణ భజన సంకీర్తనలు జరుగుతాయన్నారు. గురు పూర్ణిమ నాడు ఉదయం సుప్రభాత సేవ నుంచి కాకడ హారతి, పాలాభిషేకం, పూజ, శ్రీ సాయి సత్య వ్రతం, మధ్యాహ్నం హారతి, అన్నప్రసాదం, సాయంత్రం పల్లకి సేవ, సామూహిక హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని విజయభాస్కర్ తెలిపారు. మందిరం స్థాపించి 1993లో ఇక్కడ సత్సంగంతో స్టార్ట్ అయింది. సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి 2018 విజయదశమి రోజున ఇక్కడ 5.5 అడుగుల బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ మందిరం స్లాబ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం బాబా ఉండేటువంటి శిల దగ్గర, ఆ విగ్రహం దగ్గర మనం ఆ సమాధి మోడల్గా దాన్ని తిరిగిలో ఉన్నట్టుగానే తీర్చిదిద్దుకోవాలంటే భక్తుల కోరిక మేరకు మనం ఆ ప్రయత్నం చేసుకోవడం జరుగుతున్నది. గురు పూర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని ఈలోగా ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. 21వ తేదీ ఈ నెల ఆదివారం రోజు, అంటే జూలై 21 ఆదివారం రోజున మనకు గురు పూర్ణిమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి 7 గంటలకు పాలాభిషేకం, తదుపరి 9 గంటలకు శ్రీ సాయి సత్యవ్రతము, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30కు అన్నప్రసాద వినియోగము, సాయంత్రం 6ంటికి సంధ్యాహారతి, 7 గంటలకు సత్సంగము భజన కార్యక్రమాలు, 8 గంటలకు పల్లకి సేవ, చివరిగా శేషారతి కార్యక్రమాలు, ప్రసాద వినియోగం ఉంటాయి. ఇవి రాబోయేటువంటి 21వ తేదీ ఆదివారం రోజున, ఈ జూలై 21 ఆదివారం రోజున జరిగేటువంటి గురు పూర్ణిమ విశేషాలు. అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం.